ఇక మీకు ఒక గమ్మత్ వార్త వచ్చిందే, గమ్మత్ వార్త ఇది. గర్భావతిని చేస్తే 10 లక్షలు, ఫెయిల్ అయితే 5 లక్షలు పక్క. ఇక మా పోరగాళ్ళు ఉంటారు, అసలే అమ్మాయిలు దొరుకుతలేరు, ఇక మా మస్తు ఎంజాయ్ చేయచ్చు. పైసలు 10 లక్షలు అంటే ఏంది అది? గర్భవతిని చెప్తే వాడు అనుకుంటాడు నెలకొక్కరు చేసుకున్నా కూడా నీ అమ్మ నాకు బోలెడు పైసలు వస్తాయి కదా అనుకుంటారు. నెలకొక్కరే, కానీ దాంట్లో అసలైన జిమ్మిక్కు ఉంది. ఇప్పుడు మీకు చెప్తా. మగాళ్ళ కోరికలే టార్గెట్గా కేటుగాళ్ళ మోసం, 100 మంది నుంచి 50 లక్షల వరకు వసూలు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఒకటి ఉండే సృష్టి, ఇక సికింద్రాబాద్లో ఆమెను అరెస్ట్ చేసింది చూడు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఆమె అరెస్ట్ చేసింది. ఆమె ఏం చేసింది, సికింద్రాబాద్లో బిచ్చగాళ్ళు ఉంటారు కదా, బిచ్చగాళ్ళు ఫుట్పాత్ మీద అలాగే బీరు బిర్యానీలు పెట్టి ఈ పోర్న్ వీడియోస్ వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ వీర్యం ఉంటుంది కదా, ఆ వీర్యాన్ని కలెక్ట్ చేసి వేరే గర్భంలో పోసి గర్భావతులను చేసి మీ హస్బెండ్ గర్భమే, మీ హస్బెండ్ వీర్యమే మేము ఫలదీకరణం చెందించడం అని చెప్పేసి వాళ్ళకు బిడ్డనిచ్చింది. అడ్డ మీద మహిళలకు కూడా ఇచ్చి పిల్లలు కనిపించింది. అడ్డ మీద మహిళలు తీసుకొచ్చింది కదా, తీసుకొచ్చి వాళ్ళకు ఓ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వాళ్ళ దాంట్లో వీర్యకణాలు వేసేసి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లను 30 నుంచి 35 లక్షలకు అమ్ముకున్నది. ఏమన్నా టెక్నిక్ ఒక్కొక్కది. ఇది కూడా కాదే. నువ్వు గర్భావతిని చేస్తే 10 లక్షలు ఇస్తా అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకాలు మన భారతదేశంలో పోరగాళ్ళు తింటారు. ఇప్పటికే గంజాయి డ్రగ్స్కి అటు ఇటు మత్తు పదార్థాలకు అలవాటై అట్టిన విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇటువంటి ఆఫర్లు ఇస్తూ ఉంటారు మా వాళ్ళు పోరగాళ్ళు. ఇక చూడు వాళ్ళ కథ. మగాళ్ళ కోరికలే టార్గెట్గా కేటుగాళ్ళ మోసం, 100 మంది నుంచి 50 లక్షల వరకు వసూలు, పోలీసుల దర్యాప్తు, మైనర్ సహా 2 అరెస్టు. బీహార్లోని మాన్వాడాలు వెలుగులోకి ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్ అంట. ఓ అయ్యా, బీహార్లో మొదలుపెట్టి ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్ అంటే బ్రాంచ్లు మొత్తం పెట్టేసింది. ఇక బీహార్లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్గా పిలుస్తున్న ఈ మోసంలో మగాళ్ళ కోరికను కేటుగాళ్ళు టార్గెట్ చేశారు. పెళ్ళై చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న మహిళలను గర్భావతులుగా చేస్తే 10 లక్షలు ఇస్తామని, ఒకవేళ ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని నమ్మించారు. ఇప్పుడు గర్భావతులు చేస్తే 10 లక్షలు ఇస్తారంటే ఫెయిల్ అయితే 5 లక్షలు, మనకు సుఖమైతే వస్తుంది కదా. ఎన్ని రోజులు టార్గెట్ మరి? రిజిస్ట్రేషన్ నమ్మించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఆ విడతల వారీగా బాధితుల నుంచి డబ్బులు లాగారు. దీంతో కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది చూసినాం. అసలు కాదు 10 పెట్టు, అసలు గర్భావతులు చేసేది లేదు, ఏం లేదు. రిజిస్ట్రేషన్ నువ్వు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఉన్నారో మేము చెప్తాం, మీరు ఆడికి వచ్చి వాళ్ళని గర్భావతులు చేసిపోతే మీకు 10 లక్షలు ఇస్తామని చెప్పినాడు. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఏంది, వాళ్ళ దగ్గర నుంచి వసూళ్ళ మీద వసూలు చేసుకుంటారు, ఎంతమంది ఉన్నారు ఏంది అనేది మొత్తం చూద్దాం. ఇక నయా స్కీమ్ ఇదేనా? అదే మొత్తం అదే 10 లక్షలు. అందమైన యువతుల ఫోటోలు పెట్టి పెళ్ళై ఏళ్ళు గడిచినా ఈమెకు పిల్లలు లేరు. ఆమెను ఎవరైనా గర్భవతిని చేసి అమ్మతనం అందిస్తే 10 లక్షలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు. అంత డబ్బు వచ్చేస్తుందా అనే ఆశతో ఆ లింకులు క్లిక్ చేసే వారిని మోసం చేయడం ఇప్పుడు దేశంలో పెచ్చుమీరుతున్న నయా స్కామ్ ఇదే. దీన్ని అధికారులు ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్ అని పిలుస్తున్నారు. పిల్లలు లేని జంటలకు పిల్లలను పుట్టించడమే తమ సంస్థ లక్ష్యమని ఈ స్కామర్లు చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా పిల్లలు లేని మహిళలను గర్భావతిని చేస్తే 10 లక్షలు, ఫెయిల్ అయితే 5 లక్షలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ జాబ్ పేరుతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నామని, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. ఎలా చేస్తున్నారు స్కామ్? ప్రకటన చూసి ఫోన్ చేస్తే రిజిస్ట్రేషన్కు 799 కట్టాలంట. జస్ట్ 799 పెడితే 799 పెడితే వాడికి అమ్మాయి వస్తుంది, 10 లక్షల రూపాయలు వస్తాయి. వాడికి మంచిగా సెక్సువల్గా ఎంజాయ్ చేయొచ్చు అని వాడు అనుకున్నాడు. పాపం కట్టాలని షార్ట్ లిస్ట్ అయ్యాక ఇన్ఫామ్ చేస్తామన్నారు. మళ్ళీ కాల్ చేసి మీ పేరు షార్ట్ లిస్ట్ అయ్యింది,
సెక్యూరిటీ డిపాజిట్ కింద 5,000 నుంచి 25,000 లోపు ఎంతో కొంత కట్టించుకుంటారు. మీ పేరు షార్ట్ లిస్ట్ అయింది, ఒక 5,000 కట్టండి, మీరు మీకు ఈ అందమైన అమ్మాయి దగ్గరికి మీ ఆంటీ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాం, మీకు ఇక 10 లక్షలు వస్తాయని చెప్తారు వాళ్ళు. ఆ తర్వాత స్పర్మ్ టెస్ట్ కోర్టు నుంచి ఎన్ఓసి కోసం వీటిపై జిఎస్టీ ఇలా చాలా పేర్లతో డబ్బులు గుంజుతారు. ఆ తర్వాత వారి ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తారు. చూసినావా, ఫోటోలు పంపిస్తారు కదా, నీ పర్సనల్ ఎట్లుంది, నీ ఫేస్ ఎట్లున్నది, స్పర్మ్ టెస్ట్ కూడా చూస్తారంట. వీడియో టెస్ట్ చూసి ఇక నువ్వు గిది చేస్తామని చెప్పి అది మొత్తం వీడియో రికార్డ్ చేసి నిన్నే బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ నీ దగ్గర నుంచే వసూలు చేస్తాను. నేను అనుకోవడం అయితే ప్రైవేట్ వీడియోలు పంపి అని అంటారేమో, నీకు నీది ఎట్లున్నది, ఏం కథ కథ గట్లా ఉన్నది రా నాయన. అందులోంచే ఈజీ డబ్బుల కోసం ఆశపడకండి రా. 4 ఇబ్బందులు అయినా పర్వాలేదు, నీ కష్టంతో వస్తా చూడు డబ్బులు, అది ఇట్లా కొట్టుకోవచ్చు, మనం సెల్యూట్ కొట్టచ్చు. ఐడియాలు వచ్చేటానికి భలే వస్తాయి, కొత్త ఐడియాలు వెరైటీ వస్తాయి. ఈ ఐడియాలు 7 కిలో వస్తాయి, అది ఆ కథ ఏందో. ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్ అంటే ఇది ఈ 10 లక్షలు ఇచ్చుడేంది, డాక్టర్కి ఏమన్నా ఐడియా వచ్చిందా? బిచ్చగాళ్ళకు పోర్న్ వీడియోలు చూపించేసి 500, 300 ఇచ్చి కోటర్కు బిర్యానీ తాగిపించేసి ఆ వీర్యం తీసుకొని ప్రెగ్నెన్సీ చేయించిందంట. వాళ్ళకి ఒక పూట అన్నం కూడా ఎక్కువ పాపం, వాళ్ళ అన్నానికి ఆశపడే. బా ఏమిరా నాయన. 100 మందికి పైగా బాధితులు ఉన్నారట. ఈ స్కామ్లో చిక్కుకొని మోసపోయిన కొందరు బీహార్లోని నవాడా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు మన్వాడ గ్రామంలో సీక్రెట్గా ఈ స్కామ్ను నడుపుతున్న ప్రదేశంపై దాడులు చేసి ఓ మైనర్ సహా 2 అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు 100 మందికి పైగా వ్యక్తులను మోసం చేసి 50 లక్షలకు పైగా డబ్బులు దండుకున్నట్లు గుర్తించారు. ఆ డబ్బులను యూపీఐ మ్యూల్ అకౌంట్లకు బదిలీ చేసినట్లు అధికారులు వివరించారు. క్రిప్టో గేమింగ్ యాప్ల ద్వారా ఈ డబ్బును వైట్ మనీగా మార్చినట్లు చెప్పారు. ఈ కేసు గురించి విచారించిన నవాడా ఎస్పీ ధీమాన్ చట్టబద్ధంగా ఏ ఉద్యోగానికి ముందస్తు రిజిస్ట్రేషన్ ఉండదన్నారు. అవసరమైతే immigrate.gov.in నౌకరీ లింకులో ఉద్యోగాలను చెక్ చేసుకోవాలని, ఏదైనా ఫ్రాడ్ అని తెలిస్తే వెంటనే 1930కి హెల్ప్ లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేసుకోవాలని చూసిరట. ఇట్లా ఉన్నది. కడుపు చేస్తే కాసుల వర్షం అంటే ఎవరు చేయించుకుంటారు, ఎందుకు పైసలు ఇస్తారు? వాడాలి ఇంక సంబరపడ్డాడేమో. టెస్ట్ ట్యూబ్స్, సృష్టి టెస్ట్ ట్యూబ్స్ బేబీ సెంటర్, ఆ లేడీకి డౌట్ వచ్చింది, డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కాబట్టి భార్య భర్త క్యాన్సర్ బయటకు వచ్చి వంశంలోనే లేదు క్యాన్సర్, మరి బాబుకి డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈజీ మనీ కోసం ఎప్పుడైతే అలవాటు పడతారో, ఒకరిని నాశనం చేసి మనం ఎదగాలని ఎవడైతే అలవాటు పడతారో లాస్ట్కు ఇప్పుడు ఆమె నడిపించిన రోజులు ఆరామ్సే లగ్జరీగా ఆమె కొడుకు లగ్జరీ లైఫ్ లీడ్ చేసిండు. ఒక్కటేసారి బొంద పెట్టిల్లా పోయి జైల్లో ఉండే 50 కోట్ల వరకు కథం చేసినట్టు అయింది. ఏం లాభం?